హ్మ్. ఏంటిది? ఎక్కడికొచ్చాం మనం? నీకే తెలుస్తుందిగా. ఆ? రా. కమ్. జాగ్రత్త. హౌ విక్రాంత్? దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఈ ప్లేస్ నీకు ముందే తెలుసా? ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నీ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి చూడు. నీకే తెలుస్తుంది. జీపీఎస్సా? ఓకే. అన్నోన్ ఐలాండ్. ఇదొక పేరు లేని దీవి. కానీ చాలా బావుంది. ఈ ప్లేస్‌ని కొలంబస్ లాగా బాగానే కనిపెట్టావే. ఏం చేస్తున్నావు విక్కీ? మ్మ్. హ్మ్. సార్ అనగా ఐలాండ్ నా పే అనగా నువ్వంటే నాకెంతిష్టమో తెలుసా? ఈ సముద్రమంతా, ఆ ఆకాశమంతా, నా గుండె చప్పుడు నాకే వినపడుతున్న ఈ సంతోషమంతా. ఐ లవ్ యూ అనగా. I love you too. పద. ఏ ఏ, ఏ. నాకు భయంగా ఉంది విక్రాంత్. ప్లీజ్ నేను రాలేను. హేయ్, నువ్వు భయపడాల్సిందేం లేదు. అమ్మా నాన్న ఇద్దరు పిచ్చ లైట్. ఒక్కసారి కలిసే ఉంటే నీకే అర్థమవుతుంది. నేనున్నాను కదా. పద. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. వికీ మనమేగా ఫస్ట్ పెట్టాం. అవును మమ్మీ, మనమే ఫస్ట్ నువ్వు పెట్టాం. చెప్పమ్మా, మనమే కదా ఫస్ట్ పెట్టాం. మేమే ఫస్ట్. కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. కాదు మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే అమ్మా, అది అనగా తను నా క్లాస్మేట్, తనంటే నాకు చాలా ఇష్టం, తనకి నేనంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటావు అంతేనా? అది కాదే, వాడేం చెప్పాలనుకున్నాడు? అవునమ్మా, అదే చెప్పాలనుకున్నాను. అయితే నేను చెప్పేది కూడా విను. ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టి చూసుకున్న కొడుక్కి ఎటువంటి భార్య రావాలో నాకు కొన్ని అంచనాలుంటాయి. అమ్మా, తను నీ అంచనాలకి ఏమాత్రం తగ్గదమ్మా. సరే అయితే నేను తన్ని 3 ప్రశ్నలు వేస్తాను. దానికి తను సరైన సమాధానాలు చెప్తే నాకు కూడా ఓకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఈ క్వశ్చన్స్ ఏంటమ్మా? నాకు ఓకే ఆంటీ. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానంటీ. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు?
కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? సూపర్. మూడో ప్రశ్న. తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టైం. టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్ రా. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు రామ్మా. రై, నీ సెలక్షన్ సూపర్ రా. అమ్మాయి మాత్రం లక్షణంగా ఉంది. అనగా ఎలా పడింది? ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని. చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అమ్మా, నేను అనగానే ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. ఆ, అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. వాట్స్ ఎమ్మెల్యేస్ కండిషన్? వెరీ సీరియస్ సార్. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉండొచ్చు. అతి భయంకరమైన విషయాన్ని వాడారు. అండ్ దీనికి కూడా ఓ పేరుంది, ఆంథ్రాక్స్. పుట్ ద సిటీ ఆన్ హై అలర్ట్. ఎమ్మెల్యే గారి మీద విష ప్రయోగం రాజకీయ కుట్ర అంటారా? హెల్త్ మినిస్టర్ ఈ పరిణామంపై మీ స్పందన ఏంటి సార్? దిస్ ఈజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.